ప్రీవియస్ గవర్నమెంట్ దే తప్పు. ఇప్పుడు ఎట్లయినా వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇది జరిగింది. నా ఒపీనియన్ అంటే వాళ్ళకి జైలు లేకపోతే సిటిజన్షిప్ క్యాన్సిల్ చేయాలి వాళ్ళది. ఈ దేశం నుంచి బయట దేశం పంపించారు. చాలా తప్పు పని అది చేసిన వాళ్ళకి ఇడవద్దు. ప్రసాద్ మేము కూడా తింటాం ప్రసాద్, దాంట్లో ఏం లేదు. కానీ అది బీఫ్ ఆయిల్ ఫిష్ ఆయిల్ అది పెట్టాలి, అది బోత్ తప్పు అన్న అది. హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. నా పేరు అయాన్. సో ఈరోజు మనందరికి తెలిసిన విషయమే, తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది. సో ఈ విషయం మీద మన ముస్లిం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఒపీనియన్ ఏంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ మీ పేరు? నా పేరు మొహమ్మద్ ఇలియాస్. సో మరి తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందన్న విషయం అందరికీ తెలిసిందే. సో మీరేమనుకుంటున్నారు దాని మీద? ఏమనుకుంటున్నారంటే ఇట్లా చేయొద్దు, ఎవరిదైనా ధరం ఉండని, ఆ ధరం దాంట్లో మనం పోయి ఏమన్నా చేయాలంటే ఇది తప్పు. అది అట్లా చేయొద్దు. ఎవరికైనా ఉండని, తుర్కోలు ఉండని, తెలుగోళ్ళు ఉండని, ఎవరైనా ఉండని, క్రిస్టియన్స్ ఉండని, ఎవరు ఏం తింటారు వాళ్ళకి అదే తినిపించాలా. ఇటువంటి పని చేయొద్దు. అంటే అంత పవిత్రంగా చూసే లడ్డులో అలా కలిపారు కదా, అలా కలిపినాక అది తప్పు, చాలా తప్పు పని అది చేసిన వాళ్ళకి ఇడవద్దు. ఏం శిక్ష వేస్తే బెటర్ అంటారు? అలాగే తీసుకొని పోయి లోపల ఎలా కొట్టేసాలా, లేకుంటే ఈ దేశం నుంచి బయట దేశం పంపించాలి. సో మరి ఇది దీని లోపల చాలా కుట్రలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. వీటి వెనకాల ఎవరైనా ఉండని, ఆడు తుర్కోలు ఉండని, తెలుగోళ్ళు ఉండని, క్రిస్టియన్స్ ఉండని, ఆ మందిర్ది కలిపి వాళ్ళు కూడా కలిపి ఉండని, వాళ్ళకు కూడా ఇడవద్దు. వాళ్ళని కూడా ఇడవద్దు. చేసిన వాళ్ళు ఎవరైనా ఉండని, ఎవరైనా అది కమిటీ ఉంటే కమిటీని కూడా ఇవ్వద్దు. హాయ్ మీ పేరు? అర్షద్ ఖాన్. నజీర్ అహ్మద్. సో మరి తిరుపతి లడ్డు గురించి అందరికీ తెలిసిన విషయం, ఇష్యూ నడుస్తుందని చెప్పేసి. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంది? ఇట్లా ఫిష్ ఆయిల్, బీఫ్ ఫ్యాట్, పిగ్ ఫ్యాట్ కలిసి ఉంది అని చెప్పేసి టెస్ట్లలో తేలింది. అది ముందల బిఫోర్ గవర్నమెంట్ చేసిందన్న ముచ్చట అందరికీ తెలిసిందే. మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంది? నా ఒపీనియన్ అంటే వాళ్ళకి జైలు లేకపోతే సిటిజన్షిప్ క్యాన్సిల్ చేయాలి వాళ్ళది. ఎందుకంటే ఇది పాపం. ఇది ఎవ్రీ రిలీజన్ ఈజ్ రిలీజన్ ఓన్లీ నో. సో వీ హ్యావ్ నికాల్నా चाहिए जरूरी है. ఫస్ట్ వాళ్ళ మేము ఇండియాలో ఉన్నాం, क्या बोलते हर रिलीजन को रिस्पेक्ट करना पड़ता है. अन्य रिलीजन की रिस्पेक्ट చేయాలి. వచ్చి వేరే వాళ్ళ రిలీజన్ కి వచ్చి ఏదైనా చేసేసే వాళ్ళ रिलीजियस प्लेस मोस्ट रिलीजियस प्लेस కావాలంటే తిరుపతి. और ऊपर से जो है वो लड्डू जो डिस्ट्रीब्यूट పబ్లిక్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, మళ్ళీ వేరే వాళ్ళు తింటారు. వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళు బీఫ్ తిన్నారు, కానీ మళ్ళీ దాంట్లో వేయాలి, అది చాలా తప్పు. యాక్షన్ తీసుకోవాలి దీనిపైన. నా పేరు ముబీన్. సో మరి తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందన్న విషయం అందరికీ తెలిసిందే కదా, మరి మీ ఒపీనియన్ ఏంది దాని మీద? ఏంటంటే అలా చెయ్యడానికి అసలు వాళ్ళకి ఛాన్సే ఇవ్వద్దు. ఎవరు చేస్తున్నారు అసలు వాళ్ళు పట్టుకొని ఇంకా వాళ్ళకి ఎలా అలా చేయలేకుండా 2-3 డేస్ అలా పనిష్మెంట్ ఇవ్వాలా, ఇంప్రిజన్మెంట్ ఇవ్వాలా. వాళ్ళకి అసలు ఆ ప్రాసెస్ చేయిన తర్వాత ఏం చేయాలన్నది ఆ ప్రాసెస్నే అలా అసలు చేయడానికి వీలే కాదు. అట్లా ఎలా కలపచ్చు వాళ్ళు? అది ఒక రిలీజియస్. మళ్ళీ కొంతమంది తింటారు, అది తిన్నారు కొంతమంది. సో పవిత్రంగా భావిస్తారు కదా తిరుపతి లడ్డు అంటే. చాలా మంది తింటారు, హిందూస్ అని కాదు, ముస్లిమ్స్ అని కాదు, క్రిస్టియన్స్ అని కాదు, అందరు తింటారు. అవును, తింటారు. అది ఒక రిలీజియస్ అనమాట. అక్కడ జరుగుతుందంటే ఇంకా వేరే చోట ఏమేమి జరుగుతుందేమో చెప్పలేము. అది ప్రొటెక్ట్ చేయాలి. అది ఎవరు అసలు వాళ్ళ అది టెంపుల్ ఆర్గనైజేషన్ వాళ్ళ తప్పు. అలా చేయనిస్తున్నారు వాళ్ళు. ఆర్గనైజేషన్ ఎవరు టేక్ కేర్. సో ఇప్పుడు చేసిన వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ వేస్తే కరెక్ట్ అంటారు? చేసిన వాళ్ళకి ఎలా పనిష్మెంట్ అంటే సోషల్ మీడియాలో ఏమంటున్నారంటే వాళ్ళని దేశ బహిష్కరణ చేయాలని చెప్పి అంటున్నారు అందరూ. దేశ బహిష్కరణ చేస్తే కాదు, అసలు వాళ్ళు ఎవరు చేశారు వాళ్ళకి అలా చెయ్యకుండా ఎందుకు వాళ్ళకి చేయడానికి ఏం అవసరం వచ్చింది వాళ్ళకి? ఎందుకు అలా చేస్తున్నారు వాళ్ళు? అసలు వాళ్ళకి అడగాలి. ఇంకా మరి వాళ్ళకి లా అండ్ ఆర్డర్లో ఎలా ఉంది అలా చేపియాలి. అలా ప్లే చేయొద్దు అనమాట ఫీలింగ్స్తోని, ఇమోషన్స్తోని. హాయ్ మీ పేరు? సయ్యద్ వకీ అన్న నా పేరు. సో మరి తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందన్న విషయం మీకు తెలుసా? తెలుసు అన్న. సో మరి దాని మీద మీ స్పందన ఏంది? अब से नहीं देख रहे हम लोग, बचपन से देख लेते आ रहे हो, तिरुपति सुन लेते आ रहे. अपन भी हमारे दोस्त भी है, मेरे क्लासमेट కూడా ఉన్నారు, వాళ్ళు కూడా పోతారు. ప్రసాద్ మేము కూడా తింటాం ప్రసాద్, దాంట్లో ఏం లేదు. కానీ అది బీఫ్ ఆయిల్ ఫిష్ ఆయిల్ అది పెట్టాలి, అది बहुत తప్పు అన్న, అది చాలా తప్పు. అది अब उन लोगों को पनिशमेंट ऐसा देना कि नेक्स्ट कोई नहीं करना, ना कोई मंदिर में ना कोई मस्जिद में कुछ भी था नहीं होना भाई. अपन ला पूरे एक है, मना कि अब अपने को कट करे तो अपने खून आ था, अपने को एक ही तरह था. उसमें नहीं लिख के रहा था कि मैं हिंदू
तू तेलुगु कुछ भी ना रहता अपने को पूरे अपन लगा मुस्लिम भाई अपन पहले इंडियन थे మనం ఫస్ట్ ఇండియన్ అది ఆలోచించి పోవాలి మనం అందరం इसका भी आज तक टेस्ट मुझे तो अच्छा नहीं रहता हो ఏదైనా ఉంటే మంచిగా చేయాలి మంచిగా భగవాన్ రందే అల్లా రందే सबको एक समान साइन देख लेके चलना ఎలాంటి పనిష్మెంట్ అని చాలా మంది ఏమంటున్నారంటే సోషల్ మీడియాలో దేశ బహిష్కరణ చేయాలి వాళ్ళని అని అంటున్నారు సో ఈ కంట్రీ నుంచి పంపించేయాలి వాళ్ళని బెటర్ అన్న అట్లానే చేస్తే వేరే వాళ్ళు చేయడు అది ఇట్లా చేస్తేనే వేరే వాళ్ళకి అరే అన్న మనకి పంపిస్తారని ఒక డర్ పడి జాతా దిల్ మే అది చేస్తేనే బాగుంటది లేకపోతే ఇట్లానే వదిలేస్తే చేస్తే మళ్ళీ హిందూ భాయకు క్యా పోతాడో ఆత ఓ బెటర్ నరదావు అది చేస్తేనే బాగుంటది ఓకే ఇది పర్సనల్ క్వశ్చన్ కాదు ఇఫ్ ఇన్ కేస్ మీరే హిందూ అనుకున్నాం ఒకవేళ మీరు ఆ లడ్డు తినేస్తారు సో అప్పుడు మీ ఫీలింగ్ ఎట్లుంటది ఏం చేయాలనిపిస్తుంది మీకు उसको मारदाना दिल बोलता ना డైరెక్ట్ उसको చంపేయాలి అని అది ఉంటుంది ఎందుకంటే అన్న మా హిందూ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు ఆయన ఉంటే నేను బీఫ్ తిన్నారు ఆయన దగ్గర ఓకే నువ్వు తిన్నారా నేను కూడా నాన్ వెజ్ తిన్నారు వెజ్ తింటా నేను అగర్ ఇన్ కేస్ నేను హిందూ ఉంటే నేను కూడా ఆయనకి అది ఆలోచించా నేను ఓకే ఆయన ఉండాలి లేక అంతే ఉన్నారుతో మరీ జానన్న మరి తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిన విషయం అందరికీ తెలిసిందే కదా సో మరి మీ ఒపీనియన్ ఏంది దాని మీద తప్పు అన్న ఇది ఏమైనా అంటే ఫస్ట్ అయితే ఎవరు రిలీజన్ కూడా హట్ చేయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది అయినా ఉండని ముంగళ హిందూ వాళ్ళది అయినా ఉండని ముస్లిం వాళ్ళది క్రిస్టియన్ అయినా ఉండని రిలీజన్ దీనికి పట్టుకొని మనం డైరెక్ట్ ఇట్లా చేస్తే అది తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ గవర్నమెంట్దే తప్పు ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్లో ఉండి మొత్తం జరిగింది ఇది సో ఇప్పుడు ఏమైనా ఏ గవర్నమెంట్ చేసి ఇలాగ బయట తీసింది ఆ గవర్నమెంట్ పట్టుకొని మనం బయటికి తీసి మొత్తం ఎవరెవరు ఉన్నారు లోపల ఇది అది జరిపించి ఇప్పుడు ఎట్లయినా వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇది జరిగింది అంటే ఒకవేళ మీరు హిందూ అయి ఉండి మీరు నాన్ వెజ్ తినరు మీరు ఒకవేళ లడ్డు తినేస్తే మీరేం చేస్తారు ఆ సిచ్యువేషన్లో సీదా డైరెక్ట్ చెప్పి గవర్నమెంట్ అయితే ఎట్లయినా యాక్షన్ తీసుకోదు మనం చేసి వేసేయాలి అంతే సో మరి తిరుపతి లడ్డు ఇష్యూ అందరికి తెలుసా అందరికి తెలుసు కదా సో మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంది అది తప్పు మొత్తం అది తప్పు రాంగ్ మొత్తం ఇది రిలీజియన్ ని కొట్లాట పెట్టి మొత్తం ఖరాబ్ చేస్తున్నారు వీళ్ళు ఇది రాంగ్ దట్ ఈస్ రాంగ్ ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలంటారు వాళ్ళకు ఇప్పుడు పనిష్మెంట్ అంతే అన్న అది ఒక మర్డర్ చేసిన తప్పు ఉంది అన్న అవును మర్డర్ చేసినంత పెద్ద తప్పు అది తో ఏమన్నా పెద్ద సజా ఇవ్వాలి అన్న పెద్దది అది ఇద్దరు మధ్యలో కొట్లాట పెడుతున్నారు అట్లా ఏం కాదు అది వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి గవర్నమెంట్ తోటి పనిష్మెంట్ కావాలి వాళ్ళు सजा देना लड़की को बोले तो वो रिलीजन के ऊपर आ रहा सुअर का गोश्त काटे वो क्या बोल रहे कैसा भी तो आप लोग का हिंदू लोगों का है तो फिर आपका लड्डू के उसमें बना के डाल रहे बोले तो कैसा भी हर रिलीजन को दिल में वो होता अब क्या हम लोग का भी मुस्लिम है तो हम लोग को भी रिस्पेक्ट है हिंदू के लिए तो क्या है हम लोग को भी थोड़ा वो होता ना तो क्या है उसको सिवियर యాక్షన్ లేనా పడతా అంటే మీ అందరు ముస్లిమ్స్ ఓకే ఒకవేళ మీరు హిందువులు అయ్యి ఉండి మీకు ఆ లడ్డూలలో ఫ్యాట్ కలిపారని చెప్పి మీకు తెలిస్తే మీరు ఏం చేస్తారు మేము ఆమెకి ఏమన్నా చేయాలి అన్న కోర్టులో వేసి ఆమె పైన యాక్షన్ తీసుకోతామన్నా ఏమన్నా చేస్తాం మీరేం చేస్తారు ఒకవేళ మీరు తినేశారు మీరు నాన్ వెజ్ తినరు సో మీరు ఒకవేళ హిందూ అయితే మీరు ఎలా దాన్ని తీసుకుంటారు कैसा लेते एक्शन करते हम लोग तो लोगों के ऊपर अगर बैग रहा तो बाहर ही मारते अगर नहीं है तो फिर सीधा पुलिस केस करके लड्डू में ऐसा मिले तो अच्छा रहता क्या ना तिरुपति बोले तो पूरा वर्ल्ड में फेमस है मंदिर तिरुपति मंदिर वर्ल्ड में फेमस है वो मंदिर में जैसा करे तो फिर पूरा दूसरे मंदिरों में पब्लिक ऐसा जाते हैं ना हाँ